ఇప్పుడు చాలా మటుకు మహానుభావులు, యోగులు, లేకపోతే పెద్ద పెద్ద సంఘాలు, హైందవత్వ పరంగా ఉన్నవాళ్ళు సామాన్యంగా ఏం చేస్తారంటే ఒక ఇబ్బందో ఒక కష్టమో వచ్చినప్పుడు ఆ కష్టాన్ని నివారించుకోవడం కోసం పెద్ద పెద్ద యాగాలు చేస్తూ ఉంటారు తల్లి. అంటే మరి మనకు కోవిడ్ వచ్చింది, దానికి చేస్తారు. ఏదో యుద్ధ ప్రకటన జరగబోతోంది, దానికోసం చేస్తారు. సరిహద్దులు సంరక్షించుకోవడానికి చేస్తూ ఉంటారు. ఇప్పుడు రామచంద్రుడి అయోధ్యలో ప్రతిష్టాపన జరుగుతుంది, అలా చేస్తారు. కానీ నాకు ఒక చిన్న ఆలోచన ఏమొచ్చింది అని అంటే, ఏదో అవసరార్థానికి ఆ నిమిషానికి అలా ఒక కోరికతో చేయడం ఒక పద్ధతి. ఇప్పుడు మనం శరీరము సుభిక్షంగా ఉండాలంటే వేళకు భోజనం చేస్తామా లేదా, ఎక్సర్సైజెస్ చేస్తామా లేదా, ఇంటలెక్చువల్ గ్రోత్ కోసం తద్వారా జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు చదువుతామా లేదా. అలా దేశం ఒక్క 360 డిగ్రీల పరంగా సుభిక్షతను కోరుకుంటూ, సమృద్ధిని కోరుకుంటూ, దేశమే కాకుండా అందులో ఉన్న పౌరులు కూడా అదే విధంగా ఒక చక్కటి దిశ వైపు వెళ్ళాలి అనే కోరిక జీవిత పర్యంతం కోరుకుంటూ, ఎందుకు మన వైదిక సాంప్రదాయంలోని ఒక చక్కటి యజ్ఞం అనే పవర్ని తీసుకోకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనతో 45 రోజుల ముందు మొదలు పెట్టడం జరిగింది. అంటే మీకు ఎక్కడ కూడా సహస్రచండీ సహిత అతిరుద్ర కామేశ్వరి యాగము ఈ కాంబినేషన్లో ఇప్పటిదాకా జరగలేదు మీకు. అది 45 రోజుల పాటు అసలు జరగలేదు. అది ఓల్డ్ సిటీలో అయితే అసలు తిరిగేలేదు, ఈ రోజు దాకా జరగలేదు. అదే అంటున్నాను. అక్కడ దేశం కోసమే కాదు ఇక్కడ మనం చేసేది. ఆ జరిగే యాగ స్థలంలో ఎంతటి శక్తి జాగృతమవుతుందంటే, అటువంటి శక్తి దేశ పురోగమనం కోసమే కాదు, వ్యక్తి పురోగమనం కోసం కూడా వాడాలి అనేది ఒక కొత్త కాన్సెప్ట్ ఇక్కడ. అంటే మీరు ఇక్కడ కూడా ఒకవేళ చూస్తే, మన ఇంటర్వ్యూ అయిపోయాక మనం ముందు వెళితే మీకు హోమగుండాలు ఉంటాయి అక్కడ. అంటే బయట నుంచి కూడా వచ్చి వాళ్ళ సమస్యను కానీ ఇబ్బందులు కానీ మనకు చెప్పుకుంటే, మనం తద్వారా వైదిక పరంగా యాగపరంగా వాళ్ళకి ఏమేమి హోమాలు చేయించాలో, దేశం కోసం ఒక ప్రధాన యాగశాలలో యాగం జరుగుతున్నప్పుడే, ఆ శక్తి అక్కడ ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్నప్పుడే, దాని చుట్టూరా కూడా దేశవాసులకు కూడా వాళ్ళ పరిష్కారాలు ఇవ్వడానికి మనం హోమాలు చేయిస్తాం ఇక్కడ. రైట్. అంటే అక్కడ తదాస్తు దేవతలు మీకు సుభిక్షంగా ఉన్నట్టే కదా. ఇంత పెద్ద మహాయాగశాలలో ఇప్పుడు మనం కాశీకి వెళదాం, ఆయన 1000 సంవత్సరాల పరమేశ్వరుడు కూర్చున్నాడు. మనం అక్కడ ఒక కోరి ఒక రుద్రం చేయడానికి, మన ఇంట్లో కూర్చొని ఒక రుద్రం చేయడానికి ఎంత వ్యత్యాసం ఉంది. చాలా. అలా ఈ యాగం జరిగే యాగస్థానము ఒక సుక్షేత్రం అవ్వాలని, ఒక పుణ్యక్షేత్రం అవ్వాలని, సాక్షాత్తు కైలాసం ఇక్కడికి వచ్చి నివసించాలని, ఇక్కడ ప్రతిష్టాపన జరగాలనే కోరికతో దేశం పట్ల చేస్తున్న మహాయజ్ఞంలో అక్కడ జాగృతమైన శక్తిని ప్రతి పౌరుడు కూడా వాడుకొని వాళ్ళ జీవితంలోని సమస్యలను కూడా పరిష్కరించుకోగలిగిన అవకాశాలను ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం. సో 2 in 1 ఇది. కానీ ఇదంతా తాటాక అండి? ఇంత ఆకుని ఎక్కడి నుంచి తెప్పించారండి బాబు అసలు మీరు? ఎంత కష్టం. అవునమ్మా, చాలా అంటే కష్టం అని అడిగారు కాబట్టి చెప్పకబుద్ధి అవుతుంది నాకు. ఈ వెదురు బొంగులంతా అస్సాం నుంచి వచ్చాయి తల్లి. 4 పెద్ద లారీలు. దాని తర్వాత ఈ తాటి చేపలు మీరు చూస్తున్నారా ఏదైతే, అది తుని నుంచి వచ్చింది. అది సుమారు ఒక 4-5 లారీలు. ఆ పైన తాటాకులు, అది భీమవరం, నరసాపురం, పాలకొల్లు వీటిలన్నిటి నుంచి సుమారు ఒక 10-15 లారీలు పైగా అదొచ్చింది. ఇంత ఎండలో ఎంత చల్లగా ఉంది చూడండి. దీని కింద ఓ పెద్ద రూఫ్ వేసిన సిమెంట్ రూఫ్ ఇంత చల్లగా ఉంటుందా? ఉండదు 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 ఉండదు. మీరు కింద చూస్తే కూడా మొత్తం అంతా ఎర్ర కళాయి మొత్తం. అంటే ఎప్పుడైతే మనము ఆ ప్రాంతాన్ని ఒక సనాతన ధర్మం అంటే, సనాతనం అంటే పూర్వము, పాత, ఏన్షియంట్, మరి అంత దూరం తీసుకెళ్ళిపోతేనే కదా తల్లి ఆ వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ కాలం తరం పిల్లలు పబ్బులకు వెళ్తారు, ఏం డ్రెస్ వేసుకొని వెళ్తారు? జీన్స్ ప్యాంటు, షర్టు, స్కర్ట్లు, గౌన్లు వేసుకొని వెళ్తారు. మరి మనం యాగం చేసేటప్పుడు మనం కూడా అంత పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా ఉండాలిగా. మరి మనం కూడా సత్యయుగానికి ఉండాలి కదా. మరి వాళ్ళు మనకి నేర్పించట్లేదు. రోమ్ వెళ్ళినప్పుడు రోమన్ లా ఉండాలంటారు కదా. ఈ తరం పిల్లలు మనకి నేర్పిస్తున్నారా లేదా? You should go very professionally to pub. Yes. So I am very professional at my యాగశాల. ఇందాక నేను చూస్తున్నాను వీళ్ళిద్దరిని. అది ఏదో చేసింది చంటిది, ఇది వెళ్ళి కొమ్ములతో కుద్దింది, అలిగింది.
అలాగే ఇంకా తీరలేదు. నాకు ఒకటి గుర్తొచ్చింది వీళ్ళిద్దరిని చూస్తే. నిన్న రాత్రి మా అమ్మ ఏదో తప్పు చేస్తే నీకు అసలు బుద్ధి లేదు, అది లేదు అని తిట్టేశాను. ఏదైనా చిన్న తప్పు చేయగానే తిట్టేస్తావు, మళ్ళీ వెంటనే దగ్గర తీసుకుంటావు. ఈ టాక్సిక్స్ రిలేషన్ ఏంటో నాకేం అర్థం కాలేదండి. ఏంటి పిండాకుడు టాక్సిక్ రిలేషన్ ఏంటి? తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడం, ఒక మాట అనడం సహజం. పిల్లల మీద తల్లికి ఉండే ప్రేమ చూపించడము సహజమే. ఈ విషయంలో మీరు ఏమంటారు? అంటే తప్పు చేస్తే అమ్మ మీలాగా నేను ఉండలేను, అసలు ఇంత కూడా కోపం రాకుండా ఎలా ఉంటారండి? మరీ అన్యాయం కాకపోతేను. ఎలా ఉంటామమ్మా? ఉండకూడదు. ఎలా ఉంటాడు? ఉండకూడదు. తమాష ఏమిటంటే పాప ఈ కాలం పిల్లల్ని మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది తల్లి. మీరు కోపం చేయడం కానీ వెంటనే వాళ్ళని దగ్గరకు తీసుకొని ముద్దులు చేయడం ఇది ఏవి తప్పులు కావు. కానీ వాళ్ళకి ఏమైపోయింది అని అంటే చాలా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అని అంటే ఫ్యాబ్రికేటెడ్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోయినాయమ్మా. మీరు చూడండి, బేబీ లవ్ యూ డియర్, వాళ్ళకి హగ్గులు, ఆ కిస్లు. పేరెంట్స్ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ డ్రామాటిక్ రిలేషన్షిప్ ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్. అట్ ది సేమ్ టైం చాలా టచ్ మీ నాట్ రిజర్వ్డ్ రిలేషన్షిప్ కావాలి. అంటే పాపం వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళు ఒక మరతిప్పిన బొమ్మలాగా అయిపోయారు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఒక కాన్స్టెంట్ డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో. ఇప్పుడు డిజిటల్ మీడియా ఏంటి? మీ ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, మీ ఫేస్బుక్లు కావచ్చు. ఇప్పుడు ఫేస్బుక్ అంటే యువర్ వెరీ ఓల్డ్ అంటారు నన్ను, కానీ నాకు అవి ఏవి పెద్దగా తెలియవు. నాకు నోటికి వచ్చినవి చెప్తా. మీకు ట్విట్టర్ కానివ్వచ్చు, ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు. ఇప్పుడు ఏవో రకరకాలుగా చాలా వచ్చేసాయి. పండ్ల పేరే తెలియట్లేదు, కొత్త పళ్ళు వచ్చేసి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటానమ్మా నేను? పైగా పైపెచ్చు యూట్యూబ్లు, ఆ ట్యూబ్లు, చాలా వాటిల్లో ది వెస్టర్న్ ఆర్ ఎక్స్టర్నల్ వరల్డ్, ఐ వుడ్ సే, వెదర్ యూ కాల్ ఇట్ ఎన్ వెస్టర్న్ వరల్డ్ ఆర్ ఎన్ ఎక్స్టర్నల్ వరల్డ్, దే ఆర్ డిజైనింగ్ ది పాత్ ఇన్ టు విచ్ our children have to walk. They are designing a psychological system into which a child needs to be, they want them to be tuned. Why? They have two particular targets. Target 1, for everything if you can observe, మీరు చూడగలిగితే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ సేల్ ఉంటుంది. మదర్స్ డే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దానికి ఒక సేల్ ఉంటుంది. ఫాదర్స్ డే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దానికి ఒక సేల్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ డే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దానికి ఒక సేల్ ఉంటుంది. కరెక్ట్. 20 ఏళ్ల క్రితం ఈ డేలు ఏం చూడలేదు మరి కదా. అది వాడికి డేలు పెట్టుకుని, లేకపోతే మీకు క్యాడ్బరీ చాక్లెట్ పెద్ద కరగడం విశేషం ఏముందమ్మా? 10 నిమిషాలు నువ్వు కారులోనో బయట బల్ల మీద పెడితే సుర్రం కరిగిపోతుంది. కానీ ఆ క్యాడ్బరీ చాక్లెట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అదితో చిన్న కారుతూ క్యాడ్బరీ చాక్లెట్. దాన్ని చూడడం, వీడు ఆ పిల్లని చూడడం, ఆ పిల్ల వీడిని చూడడం, వీళ్ళు 2 కళ్ళు చూసుకోవడం, ఇదో పెద్ద అడ్వర్టైజ్మెంట్. వ్యాలంటైన్స్ డే రోజు దట్ట వెళ్ళిపోతాయి క్యాడ్బరీ చాక్లెట్. ఏంటమ్మా విశేషం? ఏముంది? కాసేపు నువ్వు కొని అరగంట డైనింగ్ టేబుల్ పెట్టి పొర్రం కారిపోతుంది. గోరింటాకు ఇప్పుడు పెట్టుకున్నారు మీరు? నాకు ఎప్పుడు ఉంటాయి, చేతులకి గోరింటాకు ఉంటుంది, కాళ్ళకి ఉంటుంది. కంపల్సరీ మా వాళ్ళు తేవాల్సిందే. మా ఇంట్లో అబ్బాయిలు ఉంటారా పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఎంత బాగా గడియారం కొట్టినట్టు ట్రైనింగ్ అంటే, అమ్మ చేతిలో గోరింటాకు తగ్గిపోతున్న వెంటనే గోరింటాకు వచ్చేసేయాలి ఇంట్లో. అంటే ఇమోషనల్గా ఈ పిల్లలు మనకు తెలియకుండానే వర్ల్పూల్లో స్టక్ అయిపోతున్నారు తల్లి. కాబట్టి వాళ్ళ వంతు ఓపికను కూడా మనమే తీసుకొని వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ టు సెయిల్ త్రూ దిస్ స్టోరీ. వాళ్ళకొచ్చే కోపము వాళ్ళకు కూడా తెలియకుండా వస్తున్న కోపం అది. మీ అమ్మాయి అనిందన్నారు చూడారా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ దిస్ టాక్సిక్ రిలేషన్షిప్ అని. ఇట్ ఈస్ బికాజ్ షీ ఈస్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ సచ్ టాక్సిక్ స్టోరీస్ త్రూ మీడియా. దాన్ని వాళ్ళు లెట్ అవుట్ ఎలా చేసుకోవాలో తెలియట్లా. ఎవరి మీద అరవగలరు అట్ ది మోస్ట్ చెప్పండి? ఐదర్ ఆన్ పేరెంట్స్. మనం ఎప్పుడైతే పేరెంట్స్గా ఆ అరుపుని వినడానికి ఇష్టపడమో, వెదర్ ఇట్ ఇస్ అ గర్ల్ ఆర్ ఎ బాయ్, దే సర్చ్ ఫర్ అ లవ్ ఫ్రెండ్. కరెక్ట్. అది వీళ్ళు ఏం చేస్తారు, కొంతకాలం పాటు ఇద్దరు, ఒక అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి, తెగ ఓపిక్గా భరిస్తారు. కానీ ఇప్పుడు రిలేషన్షిప్స్కి నంబర్ అనేది ఇబ్బంది లేకుండా అయిపోయిందిగా. వెంటనే బ్రేకప్కి ఒక పార్టీ, మళ్ళీ బ్రేకప్ రీకూపింగ్ పార్టీ, ఇవన్నీ చేసుకుంటాయంట. మళ్ళీ కొత్త జంటల్ని వాళ్ళు వెతుక్కోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దిస్ ఇస్ ద ఫ్రస్ట్రేషన్, టైర్డ్నెస్ దట్ దే ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ది ఫాస్ట్ రన్నింగ్ కాంపిటేటివ్ వరల్డ్. పేరెంట్స్ who are also part of the competitive world,
పేరెంట్స్ హూ డూ నాట్ హ్యావ్ టైం ఫర్ ది చిల్డ్రన్. నెక్స్ట్, ఇది వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో, మనం పూర్వం అమ్మ నాన్న దగ్గర ఎంత కోపంతో వెళ్ళేవాళ్ళం, మనకు అంత కోపం ఉండేది కాదు. అవును. కాబట్టి మనకు తద్వారా సమాధానం చెప్పడానికి వాళ్ళకంత కోపం ఉండేది కాదు. అయినా వాళ్ళు 2 దెబ్బలు వేసినా మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకు? హ్యూమన్ రైట్స్ అని, చైల్డ్ రైట్స్ అని, ఇవన్నీ ఏవి మీకు ఏవి లేవు. అదో ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ఆ తల్లి ఏదో దూడం తను దోపుతానింది, అది అలా అలిగిందా చూడండి, మొహం చూడండి. అది ప్రకృతి అయిపోయిందా. అలా మనం కొట్టాలో తన్నాలో అనట్లే. కానీ పాపము వాళ్ళకి తెలియని కొత్త విధి విధానాలు ఆలోచించే విధంగా మీకు సరౌండింగ్ ప్రేరేపిస్తోంది వాళ్ళని త్రూ డిజిటల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ సీ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్నెట్, వెబ్, వీటి ద్వారా. మనం కూడా తద్వారా ఆ ఇబ్బందిని అర్థం చేసుకోగలిగి వాళ్ళకి సహకరించిన నాడే వీళ్ళ కోపావేశాలని మనం కొంతవరకు శాంతపరచగలం. కాబట్టి మనం వీఆర్ ఎక్స్ట్రా లోడెడ్ విత్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి అటువంటి తరుణంలో మనం ఎక్స్టర్నల్ ప్రెషర్స్ మన కోసం మనం పెట్టుకున్నవి కాస్త మనం తగ్గించుకోగలిగిన, లేదా ఒక ఆధ్యాత్మిక స్థితిని మనం పెంపొందించుకోగలిగిన మాత్రమే వీళ్ళని హ్యాండిల్ చేయగలుగుతాం. లేకపోతే మనము ఈక్వల్గా ఫ్రస్ట్రేట్ అవుతాం, పేలిపోతుంది అది. అవును.